మెగా డిఎస్సి మెరిట్ జాబితా విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ సోమవారం నుంచి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనుంది. ఇందుకోసం 2 నుంచి 3 రోజులు సమయం ఇవ్వనుంది. రిజర్వేషన్ల ఆధారంగా అధికారులు కటాఫ్ మార్కులను నిర్ణయించారు. డిఎస్సి పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 1:1 విధానంలో కాల్ లెటర్లు ఇవ్వనున్నారు. వెబ్సైట్లోని అభ్యర్థుల లాగిన్లో నేడు కాల్ లెటర్లను అందుబాటులో ఉంచనున్నారు. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత డిఎస్సి మెరిట్ జాబితాలో ఉన్న వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఈ ప్రక్రియ సెప్టెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేయనున్నారు. ఎంపికైన వారు వచ్చే నెల 2వ వారంలో పాఠశాలల్లో చేరేలా పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ రూపొందించింది. రిజర్వేషన్లు, ధ్రువపత్రాల పరిశీలనలో జిల్లాలో సమస్యలు తలెత్తకుండా రాష్ట్ర స్థాయి నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులు స్థానిక అధికారులతో సమన్వయం చేస్తారు. టెట్ ఒక సబ్జెక్టు, డిఎస్సి మరో సబ్జెక్టు రాసిన వారి ఫలితాలను నిలిపివేశారు. ఒక అభ్యర్థి తెలుగు భాష టెట్ రాసి డిఎస్సి ఉర్దూ పరీక్ష రాసినట్లు తేలింది. కొందరు సాధారణ సబ్జెక్టులకు టెట్ రాసి ప్రత్యేక విద్యా పోస్టులకు డిఎస్సి రాశారు. వాస్తవంగా వీరు టెట్ 2వ పేపర్ రాయాల్సి ఉంటుంది. మరికొందరు సాంఘిక శాస్త్రానికి టెట్, గణితం సబ్జెక్టుకు డిఎస్సి రాశారు. మరికొందరు అర్హత పరీక్షలు ఉత్తీర్ణులు కాకుండానే డిఎస్సికి హాజరయ్యారు. దరఖాస్తు సమయం నాటికే కోర్సులు పూర్తి చేయాలనే నిబంధన ఉన్నందున ఇలాంటి వారి ఫలితాలను నిలిపివేశారు. ఎస్జిటి జిల్లా స్థాయి పోస్టులకు ఉత్తరాంధ్రకు చెందిన 2 రాష్ట్ర టాపర్లుగా నిలిచారు. ఇవి జిల్లా స్థాయి పోస్టులు కావడంతో జిల్లాలోని పోస్టులు రిజర్వేషన్ల ఆధారంగా భర్తీ ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అన్నెపు శేషాద్రి నాయుడు 96.401 స్కోర్తో రాష్ట్రంలోనే టాపర్ గా నిలిచారు. విజయనగరం జిల్లాకు చెందిన సుంకరి మోహన్ రావు 94.649 స్కోర్తో 2వ స్థానంలో ఉన్నారు. డిఎస్సిలో కొందరు 1, 2, 3 పోస్టులకు సంబంధించి టాపర్లుగా నిలిచారు. వీరికి 3 ఉద్యోగాలు వస్తాయి. అయితే దరఖాస్తు సమయంలో పోస్టులకు ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారమే వారు పోస్టు పొందాలి. 3 పోస్టులకు అర్హత సాధించిన దరఖాస్తు సమయంలో మొదటి ప్రాధాన్యం ఇచ్చిన పోస్టుకు ప్రాధాన్యమిస్తారు.